ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అనాథ వృద్ధుల బాధలను గుర్తించిన ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ తన సొంత నిధులతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీలో గల సిరి అనాథాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులందరికీ దుప్పట్లు అందజేసి చలి కారణంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మహబూబ్ అలీ మాట్లాడుతూ నిరాశ్రయ వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని తెలిపారు. గత 2 దశాబ్దాలుగా సామాజిక సేవే ధ్యేయంగా పనిచేస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ అలీ భారత సైన్యంలో సేవలు అందించిన అనంతరం ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీతో పాటు స్థానికులు పాల్గొని డాక్టర్ మహబూబ్ అలీ సేవలను అభినందించారు. అందరి నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ. ప్రపంచ మానవుల హక్కుల పరిరక్షణ కమిషన్ భారతదేశ ఉపాధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ చైర్మన్ మరియు యోగదానం సహారా సమితి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ మరియు కరప్షన్ ఫ్రీ ఇండియా ఈ 3 సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుబాడు మండలం లింగారెడ్డి కాలనీలో సిరి అనాథ వృద్ధాశ్రమంలో ఈరోజు మేము ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మా చుట్టుపక్కల ఉండే నియోజకవర్గంలోని మరియు ఎక్కడైతే మనకు ఈ చలి కాల సమయం ఎక్కువగా ఉండటం వల్ల అనేక సేవా కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.